వాళ్ళని ఇటీవల అయితే 2 నెలల క్రితము అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా అధ్యక్షుడు ఒక ఇది ఇచ్చాడు, ఏంటంటే ఇండియన్ వాళ్ళని నియమించుకోకండి అని. కానీ నిజంగా ఇండియన్స్ లేకుండా నడవదు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఇంకా H1B వీసా సంబంధించి దరఖాస్తు రుసుము అప్లికేషన్ ఫీ పెంచాడనమాట. అయితే అక్కడ లోకల్గా ఈ టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ ఆశించాడు. ఈ నిర్ణయంతో వాళ్ళు చాలా సంతోషిస్తారని చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా అంటే ఈ కంపెనీల నుంచి ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. అసలైతే 1990లో అంటే అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసా వాళ్ళలో ఎక్కువగా 70 అన్నాను కదా, 71%. నేను ఇందాక 70% అన్నాను. 71% ఇండియా, 11.7% చైనీస్ ఉంటారనమాట. వీటిని అంటే 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలంలో మంజూరు చేస్తారు. అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళిన పిల్లలు కూడా వాళ్ళకు కోరుకునేది అదే, H1B వీసా వస్తే ఇంకా అమ్మయ్య డోకా లేదు అన్న ఒక భరోసాతో ఉంటారనమాట. అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళకి భరోసా ఇచ్చే వీసా అది.